ఒక వ్యక్తి పిల్లి పాలు పితికి ఆ పాలను తాగుతున్నట్టు యాక్ట్ చేశాడు. ఆ తర్వాత జరిగిన ఒక వింత సంఘటన అందర్నీ ఆశ్చర్యపరిచింది. అతని ప్రవర్తన చూసి ఆ మదర్ క్యాట్ ఇతడిని తన సొంత పిల్లలా భావించడం మొదలుపెట్టింది. అతను పాలు తాగినట్టు నాటకం ఆడినప్పటి నుండి ఆ పిల్లి అతను ఎప్పుడు అన్నం తింటున్నా సరే వచ్చి ఆపేసేది. అతను నార్మల్ ఫుడ్ తినకూడదని, ఆకలి వేస్తే కేవలం తన పాలే తాగాలన్నట్టుగా తన కాళ్లతో అతన్ని లాగేది. మొదట్లో ఆ వ్యక్తికి అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. తింటున్నప్పుడు ఆ పిల్లి పదే పదే డిస్టర్బ్ చేస్తుండటంతో అతను దాన్ని లివింగ్ రూంలో పెట్టి లాక్ చేశాడు. దాంతో ఆ పిల్లి విపరీతమైన యాంగ్జైటీకి లోనైంది. ఆ మదర్ క్యాట్ అతన్ని అస్సలు వదలకుండా తన పాలే తాగాలంటూ నిరంతరం సంకేతాలిస్తూనే ఉండేది. కొన్ని ప్రయత్నాల తర్వాత ఆ వ్యక్తికి పిల్లి ఉద్దేశం ఏంటో అర్థమైంది. కానీ అతను ఆ ఆఫర్‌ని తిరస్కరించాడు. ఆ రిజెక్షన్ వల్ల పిల్లి బాగా అప్సెట్ అయిపోయింది. దాంతో దాన్ని ఓదార్చటానికి ఆ వ్యక్తికి మరో దారి లేక మళ్లీ పాలు పితికి వాటిని ఎంతో ఇష్టంగా తాగుతున్నట్టు నటించాల్సొచ్చింది. అతను ఆ మదర్ క్యాట్‌కి హెల్ప్ చేస్తున్న సమయంలో దాని మేట్ అది చూసింది. ఆ మేల్ క్యాట్ ఎక్కడ అసూయ పడుతుందో అని ఆ వ్యక్తి భయపడ్డాడు. కానీ ఆశ్చర్యకరంగా ఆ మేల్ క్యాట్‌కి ఆ పాలు తాగాలని క్యూరియాసిటీ కలిగింది. ఆ పాలను వేస్ట్ చేయడం ఇష్టం లేక ఆ వ్యక్తి కొంచెం పాలను ఆ మేల్ క్యాట్‌కిచ్చాడు. వింతగా దానికి ఆ పాలు విపరీతంగా నచ్చేశాయి. చివరకు ఆ మేల్ క్యాట్ నేరుగా మదర్ క్యాట్ దగ్గరే పాలు తాగటానికి ట్రై చేసింది. కానీ అది ఒప్పుకోలేదు. అప్పట్నుండి ఆ మదర్ క్యాట్ మేల్ క్యాట్‌కి దొరకకుండా తిరగడం స్టార్ట్ చేసింది. కానీ ఆ వ్యక్తిని మాత్రం అస్సలు వదలకుండా తన పాలే తాగాలంటూ ఇప్పటికీ అతని వెంటే పడుతోంది.